బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. పైగా స్కూల్ స్టార్ట్ అయ్యాయి, కాలేజీలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా! మమ్మీలు కూడా హడావుడిగా ఏదో ఒకటి చేసేయాలి, లంచ్ బాక్స్‌కి లేట్ అయిపోతుంది అని మనం గాబరా పడుతూ ఉంటాం కదా! అలా గాబరా పడకుండా వితిన్ 15 మినిట్స్‌లో మనకైతే ఈ యమ్మీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. మన చిన్నప్పుడైతే మనకెక్కువగా లంచ్ బాక్స్ రెసిపీ అంటే ఏంటి? పోపు కన్నమే కదా! సో, దాన్ని ఇప్పుడైతే యెల్లో రైస్ అంటున్నారనుకోండి. నా చిన్నప్పుడైతే మేము పోపు కన్నము, అన్నం మర్రేయడమే అనేవాళ్ళము. కానీ దానికి ధీటుగా ఉండే ఈ నువ్వుల రైస్ అన్నమాట ఎంత బావుందంటే చాలా బావుంటుందండి. ఈ రైస్ వచ్చేసి వితిన్ 15 మినిట్స్‌లో అయితే రెడీ అయిపోతుంది. కానీ ఈ ఒక్క పొడి మాత్రం రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మన ఛానల్ గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగానైతే ఈ నువ్వుల పొడి రెసిపీ కోసమైతే బాండీ అయితే స్టవ్ పైన పెట్టేసి ఎండుమిరపకాయలు మధ్యలోకి కట్ చేసి అయితే బాండీలో వేసేయండి. దాంట్లోనే 2 స్పూన్స్ దాకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులన్నమాట. ఈ నువ్వులు కూడా వేసేసి ఉసిరికాయ అంత సైజు చింతపండు కూడా వేసేసి నువ్వులు మాడిపోకుండా వాటినైతే వేయించుకోవాలండి. మాడిపోయిందనుకోండి మనకు అసలుకి ఈ రైస్ ఫ్లేవర్ అనేది బాగోదన్నమాట. కాబట్టి ఎంత 2 మినిట్స్‌లో వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ పైన వేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఒక 5 మినిట్స్ వరకైతే మనకు ఇవనేటివి పూర్తిగా చల్లారిపోయాయి కదా! సో, ఇప్పుడైతే వీటిని మిక్సీ జార్‌లోకైతే తీసుకొని మెత్తగా కానీ, లేదు అంటే కాస్త బరకగా కానీ మీకు ఎలా అనిపిస్తే అలా పట్టేసేయండి. కాస్త బరకగా ఉందనుకోండి మనకు పంట కింద పడినప్పుడు చాలా టేస్టీగా, పుల్లగా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. నేను కాస్త బరకగానే పట్టేసానండి. సో, మళ్ళీ అది పక్కన పెట్టేసి బాండీ పెట్టేసి 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపగుళ్ళు వేసేసాను. అవి చిటపటలాడిన తర్వాత ఆవాలు, జీరా అవి కూడా కాస్త చిటపటలాడాలండి. మీకు కావాల్సితే పల్లీలు వేసుకోవచ్చు. కానీ నేను పల్లీలు వేయట్లేదండి. అవి చిటపటలాడిన తర్వాత ఒక్క పచ్చిమిరపకాయ మధ్యలోకి చీలుకొని అది కూడా వేసేసి, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ కూడా అది కూడా వేసేసి పోపంతా ఈ మాదిరిగా మాడిపోయిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడొచ్చేసి ఇది మనమైతే అన్నమైతే ఇలా పొడి పొడిగా వండుకొని ఒక బౌల్‌లో వేసుకొని చల్లారనివ్వాలండి. అన్నం పొడి పొడిగా రావాలి అంటే అన్నం వండేటప్పుడే కాస్త ఆయిల్ వేసేయండి. అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ అన్నంలోని మీ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేయండి. కాస్త పసుపు కూడా వేసేసి ఇప్పుడు టోటల్ అన్నం అంతా మిక్స్ అయ్యే మాదిరిగా కలిపేసేయండి. సో, మనకు ఫైనల్‌గా ఈ మాదిరిగా అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దీంట్లో మనము పట్టుకున్నాం కదా నువ్వుల పొడి, దాన్ని కూడా వేసేసి నేను 2 స్పూన్ల దాకా అయితే వేశానండి. మీకు ఇంకాస్త కావాలి అంటే వేసేసుకోవచ్చు. నేను వండిన అన్నానికైతే ఈ క్వాంటిటీ అయితే నాకు సరిపోతుందన్నమాట. సో, ఈ నువ్వుల పొడి ఈ అన్నంలో మొత్తం మిక్స్ అయిన తర్వాత పోపైతే పెట్టుకున్నాం కదండీ! ఆ పోపును కూడా దీంట్లోనే వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. సో, స్పూన్‌తో కలిపితే తొందరగా మిక్స్ అవ్వట్లేదనేసి నేనైతే చేత్తోనే కలిపేసేసానండి. ఇదంతా కలిపిన తర్వాత ఒక్కసారి అయితే టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోతే పర్లేదు, సరిపోకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు. సో, ఈ మాదిరిగా అయితే మనము లంచ్ బాక్స్ రెసిపీ అనేది చూసారు కదా! ఎంత తొందరగా నేనైతే రెడీ చేశానంటే చాలా క్విక్‌గా అయిపోయిందన్నమాట. ఈ రైస్‌నైతే ఇలా చేసుకొని తింటూ ఉంటే మధ్య మధ్యలో ఆ నువ్వుల పొడి ఫ్లేవరు, చింతపండు పుల్లగా తగులుతుంటే ఎంత బాగా ఉందో తెలుసా అండి. చాలా అంటే చాలా బావుందండి. ఇంకొక విషయం అండి, ఈ పొడి మనం స్టోర్ చేసుకున్నామనుకోండి, నేను ఎక్కువగా మిర్చి బజ్జీ చేస్తే కంపల్సరీగా ఈ పొడి స్టఫ్ చేసి మిర్చి బజ్జీ చేస్తానన్నమాట. సో, ఈ పొడి ఒక్కసారి స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఇలా రైస్‌లోకి పనిచేస్తుంది, మిర్చి బజ్జీ వేసుకున్నా కూడా పనిచేస్తుంది. పైగా పిల్లలకి నువ్వులు ఇచ్చామనుకోండి చాలా బలం కదండీ. ఊరికే ఇస్తే తినరు కదా! ఇలా పొడి చేసి రైస్‌లో వేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి విటమిన్స్ అందడమే కాకుండా పైగా టేస్టీ ఫుడ్ కూడా వాళ్ళకు పెట్టినట్టుగా ఉంటుంది కదండీ. అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో థాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.